మరలా కీర్తనల గ్రంథం 136వ కీర్తన 23వ వచనం నుండి. మనము దీన దశలోనున్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకము చేసుకుని ఆయన కృప నిరంతరం ఉండెను. 24 చదవండి. కీర్తనల గ్రంథం 136వ అధ్యాయము 4వ వచనం. మన శత్రువుల చేతుల నుండి మనల్ని విడిపించెను, ఆయన కృప నిరంతరం ఉండదు. 25 చదవండి. సమస్త జీవులకు ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు, ఆయన కృప ఆకాశమందుండు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడు, ఆయన కృప నిరంతరం. 1 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం నుండి మనం మార్చి చదువు. 28వ వచనం. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునే వలను, అలాగ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిదిరి త్రాగవలెను. గట్టి చదవండి. ఇందువలననే మీలో అనేకులు బలహీనులు, రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రించుతున్నారు. అయితే మనల్ని మనమే విమర్శించుకునేలా తీర్పు పొందక పోదు. ప్రభు సాయం కొరకు ప్రభు చూస్తాం. ప్రేమగల పరలోకపు తండ్రి, అద్వితీయ సత్యవంతుడు యేసు ప్రభు వారి దివ్యమైన నామమున అల్పునయోగ్యుడైన నీ శిలువ చాటును మరుగు చేసి నీ ప్రజల కొరకు విరిచి పంచిపెట్టమని వేడుకుంటూ, నీ దయగలిగినటువంటి నామమునకు అప్పగించుకుంటున్నాను ప్రభు. అల్పును, పొట్టివాడిని, మట్టివాడిని నీ ప్రజల కొరకు విరిచి ఏది అవసరమో మీ వాక్యాన్ని అందించమని, అపాత్రుడైన నన్ను కడుగమని, శుద్ధీకరించమని యేసు ప్రభు నామమున ప్రార్థించి అప్పగించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఇప్పుడు మనం చదువుకునే భాగంలో మనము 4 విషయాలు మనం చూసినాం ఆరాధన వర్తమానంలో. ఇప్పుడు 2 విషయాలు మనం చూస్తాం. ఈ 2 విషయాల్లో మొదటి దీన దశ కదా. అక్కడ రాయబడిన మాట ఏమాట? దీన దశలో ఉన్నప్పుడు కదా. తర్వాత ఏం రాయబడింది? దాన్ని ఇంకొక భాషలో చెప్పుకోవాలంటే హీన దశలో ఉన్నప్పుడు కదా. హీన దశ, దీన దశ మనం ఉన్నప్పుడు. ఇవి బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకు హీన దశ వచ్చినారు? ఒకప్పుడు నడిపించబడిన వాళ్ళు, ఒకప్పుడు దేవుని ఆరాధించిన ప్రజలు, ఒకప్పుడు విడిపింపబడిన దేవుని ప్రజలు, ఒకప్పుడు దేవుని చేత ఏం చేయబడ్డారు చెప్పండి? నడిపించబడినటువంటి ప్రజలు. ఇప్పుడు ఏ స్థితికి వచ్చినారు? హీన స్థితికి వచ్చినారు. కారణం ఏమి? హీన స్థితికి రావడానికి ఏమై ఉంటుంది? హీన స్థితి అనేటువంటి దాన్ని చూసి దీన స్థితిని గురించి మనం ధ్యానం చేస్తాం. హీన స్థితి ఎందుకు వచ్చింది? హీన స్థితి మన జీవితాల్లో ప్రభుని నమ్ముకున్నటువంటి మనకి చాలా ఎదురు పోరాటాలు వస్తాయి. లోకంలో తాగేవానికి, తినేవానికి, వ్యభిచారం చేసేవానికి, దొంగతనం చేసేవానికి ఏమి ఇబ్బందులు ఉండేవాడు. ప్రశాంతంగా వాడి పని వాడు చేసుకుంటాడు. నేను గమనించినాను ఈ మధ్యలో ఒక కుటుంబము, ఇక్కడే అంగడి ఉంది, కొత్తగా అంగడిలు పెట్టినారు వాళ్ళు. ఈయనకేమో 3 కూతుర్లు, ఆ అమ్మకేమో 3 కూతుర్లు, వాళ్ళ అన్నకేమో 3 కొడుకులు. వాళ్ళే పెళ్లి చేసుకున్నారు. వాళ్ళకు 12 ఎకరాలు 13 ఎకరాల పొలం ఉంది. అది అక్కడ చేస్తున్నారు. మళ్ళీ ఇక్కడ కూడా ఈ వ్యాపారము, కూరగాయల వ్యాపారము, తర్వాత అంగడి వ్యాపారము సపరేట్ ఫ్యాక్టరీలో పెట్టినాడు కదా ఆయన, మన ఈ ఊళ్ళో ఆయన. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే రాత్రి 9 వరకు సంపాదించుకోవాలా, మళ్ళీ ఉదయం లేని సోమవారం మార్కెట్కి పోవాలా, తెచ్చుకోవాలా. ఇవన్నీ వాళ్ళకు ఉదయం రాత్రి ఇవే పని అనమాట. ఉదయం లేచినప్పటి నుండి సంపాదించుకోవాలా, దేవుని ఆరాధించడం కానీ, దేవుని స్తుతించడం కానీ. అట్లాంటి దేవుడు చచ్చిపోయినాడు, దేవుడు గుర్తొస్తాడు. పెండ్లి రోజు దేవుడు గుర్తొస్తాడు. అది లోకం. మరి దేవుని బిడ్డలు ఇంకా అంతకంటే ప్రశాంతంగా మనం ఉండొచ్చు కదా. మరి ఇంకా ఉండొచ్చు కదంటే
ఉంటాం. కానీ లోకం ఉండనిది. ఆ రోజే మనకు సమస్యలొస్తాయి. ఆ రోజే మనకు వ్యతిరేకమవుతారు. ఆ రోజే ఇంట్లో సమస్యలుంటాయి. ఆ రోజులే నీళ్లుండవు. ఆ రోజులే స్నానం చేసుకోవడానికి ఇబ్బందులుంటాయి. రకరకాలమైన పరిస్థితులుంటాయి. తల్లిదండ్రులు కలిగినోళ్ళైతే తల్లిదండ్రులు చెప్పినట్లు వినాలి. లేకపోతే కష్టం. కదా! భార్య నమ్ముకునుంటే భర్త చెప్పినట్టు వినాలి. ఇవన్నీ పరిస్థితులు మనకు సహజంగా ఇవన్నీ వస్తాయి. ఇవి రావేమని దేవుడేం చెప్పలేదు. ఎవడైనను క్రైస్తవుడైనందున అయినందుకు శ్రమ అనుభవించిన యెడల ఆ పేరును బట్టి దేవుని ఏం చేయాలంట? మనం ఘనపరచాలా, స్తుతించాలి. క్రైస్తవులకే కాదు, ఆయన సమస్త భూప్రపంచంలో ఉన్న యేసు ప్రభువుని అంగీకరించిన వాళ్ళు. క్రైస్తవులు అంటే పేరు పెట్టుకున్నంత మాత్రాన కాదు. సరే, ఇప్పుడు ఎందుకు వీళ్ళకి ఈయన స్థితి వచ్చింది? ఈ ఈయన స్థితికి రావాల్సినటువంటి కారణం ఏంటి అనంటే, వారు మొట్టమొదటిగా అమాలేకీయులతో సహవాసము చేశారు. మనం ఎప్పుడు మర్చిపోకూడదు, మన చుట్టే ఉంటారు అమాలేకీయులు. మన చుట్టూ ఉన్నటువంటి అమాలేకీయుల ద్వారా మనకు వచ్చేటువంటి నష్టం ఏంటంటే, చాలా తీవ్రమైనటువంటి నష్టాలు ఉంటాయి. చూడండి అన్నమాట. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 2వ అధ్యాయము 14వ వచనం చదవండి. 2:14. కాబట్టి పేజీ నంబరు పాత నిబంధనలో 199వ పేజీ. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలుల మీద మండెను, ఆయన దోచుకున్న వారి చేతికి వారిని అప్పగించెను. వారు ఇశ్రాయేలును దోచుకునిరి, ఆయన వారి చుట్టూనున్న వారి శత్రువుల చేతికి వారిని అప్పగించెను కనుక వారు తమ శత్రువుల ఎదుట నిలవలేక పోయిరి. ఎందుకు అన్యుల మధ్యలో ఓడిపోతా ఉన్నారు? చాలాసార్లు ఎందుకు ఓడిపోతామంటే, ఓడిపోగల కారణాలు ఉన్నాయి పైన. 13వ వచనం. వారు యెహోవాను విసర్జించి బయలును అష్పరోతును పూజించిరి. అందుకు దేవుడు ఏం చేసినాడంటే, వాళ్ళు ఐగుప్తులో ఉన్నప్పుడు దాన్నే, బయటకు వచ్చిన తర్వాత దాన్నే, మరలా వచ్చిన తర్వాత ఏం చేసినారు? ప్రభువును సేవిస్తూనే లోకంతో కలిసి జీవించినారు. మనం లోకానికి ఎప్పుడు కూడా వాళ్ళని ద్వేషించాలని కాదు, వాళ్ళతో కలిసి ఉన్న వారి వారి యొక్క ప్రవర్తన వల్లే మనం ప్రవర్తించకూడదు. ఇక్కడ వాళ్ళు వారి ప్రవర్తన అనుసరించినారు. వారు యెహోవాను విసర్జించినారు. అది కథ. దేవుని విసర్జించినారు, దేవుని పక్కన పెట్టేసినారు. అందుకు వారి జీవితంలో ఏమైందంట? యెహోవా వారి కోపాగ్ని వారి మీద మండగా ఆయన దోచుకున్న వారికి వారిని అప్పగించారు. వారు వీళ్ళని దోచుకున్నారు. వీళ్ళ దగ్గరున్న బంగారం దోచుకున్నారు, వీళ్ళ దగ్గరున్న సొమ్ము దోచుకున్నారు, వారి ఆత్మీయ జీవితాన్ని దోచుకున్నారు. అంతేకాదు, వారి పతనం కావడానికి వారికి కలిగి ఉన్న సమస్తమును ఈనాడు శత్రువు చేసే పని ఇదే. నువ్వు మేలుకోవాలా. ఏం మేలుకోవాలా? మేలుకోవాలంటే రాత్రి నిద్రపోకుండా రగ్గప్పుకొని కట్టిపట్టుకొని కూర్చోవాలని కాదు. ఆయన మేలుకోవాలని చెప్పింటే రాత్రి కట్టిపట్టుకొని ఉన్నాడంట. ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. ఏమైందమ్మా అంటే, నువ్వు చెప్పినావన్నా రాత్రి మేలుకోమని చెప్పినావు, నువ్వు మేలుకొనే ఉండాలని చెప్పినావు, అందుకని రాత్రి కూడా మా ఆయన కట్టుబట్టుకొని ఉండేవాడు. మేలుకోవడం అంటే అట్లా కాదు. ఆత్మీయ జీవితంలో ఎట్లుండాలి? నీవు మేలుకున్నాను. ఏది మంచో ఏది చెడో గ్రహించాలి. అప్పుడు ఏమవుతుందంటే, శత్రువు నిన్ను దోచుకోలేడు. శత్రువును దోచుకోవడానికి అవకాశం ఇచ్చేది ఏంటంటే, మనము ఏమవుతుందిలే ఇది అనుకునేటువంటి చిన్న పాపం. అందుకని ఎబ్రీ పత్రికలో మాట అంటాడు కదా, సులువుగా చిక్కులు పెట్టు పాపం. సులువుగా మన జీవితంలో అనేకమైన చిక్కుముళ్ళు వేస్తుంది. ఇది చిన్నదేలే అన్ని అనుకుంటే ఏడవుతుంది అనుకోవద్దు. కాబట్టి వారి జీవితంలో అషరోతు దేవతలు, ఐగుప్తీయుల దేవతలు కదా, ఇవన్నీ వారి జీవితంలో ఉంటూ వచ్చినాయి. వారి వలె ప్రవర్తించినారు, అన్నిళ్ళక్కడ ప్రవర్తించినారు. దేవుని బిడ్డలు కూడా దయ, కనికరము, జాలి, మంచితనం ఇవి ఏమి లేకుండా అన్యులు ఎట్లా బతికితే అట్లా బతికినాం. వాళ్ళు సంపాదించుకునే తిప్పలు పడితే మనం కూడా
ఎంత సంపాదించినా అన్ని ఇడిచిపెట్టి మా దగ్గర ఒక ఆయన లూకన్న అని గొప్ప సేవకుడు చనిపోయినాడు. ఆయన కంప్యూటరు, ఆయన సెల్లు, ఆయన డబ్బులు అన్నీ ఇడిచిపెట్టినాడు. ఇప్పుడు చూసినాను. అరే! ఆయన సెల్లు ఇప్పుడు ఎవరు తీసుకుంటారు? అరే! ఆయన కంప్యూటర్ ఎవరు తీసుకుంటారు? చూసినారా? మనం వెళ్ళిపోయిన తర్వాత ఏది మనం తీసుకొని పోం. ఇప్పుడు మార్కన్న పోయినాడు. మార్కన్న పోయిన తర్వాత ఆయన ఫోన్ ఉందా? ఆయన బైక్ తీసుకొని పోయినాడా? ఇప్పుడు ఆ బైక్ ఎట్టు అమ్ముకోవాలా? ఆ సెల్ ఎట్టు అమ్ముకోవాలా? ఏది గండవలేం మనం. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి. ఆత్మీయంగా మనము మన నిజాయితీని మాత్రం అమ్ముకోవద్దండి. ఏం చేయొద్దు ఎప్పుడు? మన నిజాయితీని, మన మంచితనాన్ని ఏ దానికి తాకట్టు పెట్టొద్దు. న్యాయాన్ని నమ్ముకున్నావా? ఇంక నువ్వు పతనమే. న్యాయాన్ని నమ్ముకోవద్దు. నీ స్వార్థం కొరకు న్యాయాన్ని నమ్ముకోవద్దు. డబ్బుకో, ఇతర వాటికి ప్రేరేపితమై, లేకుంటే భోజన సహవాసానికో, దేని కొరకో మనకున్నటువంటి నీతి, న్యాయము నమ్ముకోవద్దు. అప్పుడే అమ్ముకుంటే సాతాను మనలో పనిచేస్తాడు. అన్నానికి అమ్ముకున్నాడు ఒకాయన. ఎవరు? ఏశావు. భ్రష్టుడైనాడు, వ్యభిచారైనాడు, చేదైన జీవితం అనుభవించాడు. చూసినారా? చాలాసార్లు మన మంచితనాన్ని దేనికి అమ్ముకోకూడదు. ఉదాహరణ చెప్తాను. ఒక విధవరాలకి ఒక కొడుకు ఉండేవాడు. ఒక్కడే కొడుకు. ఆయమ్మ చదివించుకోవడానికే చాలా కష్టం. ఆ ఊర్లో 20 రూపాయలు కూలి. పిల్లోని ప్రైవేట్ చదివిస్తుండే. ఉన్నది ఒక కొడుకు. ఒక కొడుకు అంటే ఎంత ముద్దుగా చూసుకుంటారు కదా! ఉండేది ఒక కొడుకు. తర్వాత తన్నేది వాడే. తర్వాత నాశనానికి నడిపి చాలా మంది కొడుకు అంటే ఎంత ప్రేమో. కొడుకున్నోడు అదృష్టవంతుడు కాదు నా దృష్టిలో. బిడ్డలున్నోడే అదృష్టవంతుడు. ఎందుకంటే బిడ్డలకి కొడుకున్నటువంటి తేడా చాలా భయంకరంగా ఉంటుంది. ఆడవాళ్ళు పిచ్చి, నా కొడుకు ఉండాలా, నాకు ఒక కొడుకు ఉండాలా. భర్త ఏమంటాడు? ఆ కొడుకు వద్దు ఏమొద్దు అంటే, లేదు నా కొడుకు ఉండాలా. కొడుకు ఉండాలా, వాడిని గాడిదం చేయాలా, వాడిని ఏం చేయాలా, నాశనం చేయాలా, లాస్ట్కి పీకలు అమ్ముకునే వాళ్ళని అక్కడ చేయాలని, వానికి ఏది నేర్పకుండా. అది మన జీవితాలు. అయితే ఇప్పుడు ఆ కొడుకుని ఎంతో ప్రేమించి చదివిస్తా ఉంది ఆ తల్లి. చదివిస్తా ఉంటే ఒక 2 నెలలు అయింది, ఫీజు కట్టలేకపోయింది. ఫీజు కట్టాలంటే కూడా డబ్బులు లేవు. ఎవరు అడిగినా కూడా నువ్వు ఏం పని చేస్తావని ఇలా 20 రూపాయల కూలి నీవు బతుకుతావు, నీ కొడుకు బతుకుతాడు, మా అప్పు కడుగుతావు అని అడిగినారంట. ఇప్పుడు ఏం చేస్తున్నా తల్లి? బాధపడతా ఉంది, ప్రార్థన చేస్తూ ఉంది. ప్రభా, నీవే నా కొడుకు ఎడల దయ చూపించు. కొడుకు చెప్పింది, అయినా మనం దొంగిలించకూడదని దేవుని వాక్యం చెప్తుంది. ఏది దొంగిలించొద్దు. నీ దగ్గర అందరు చూస్తుంటే ఏదో క్యారర్ అన్నం కట్టిపోతున్నాడు అన్నట్టుగా గడువు. అడిగిన తర్వాత వాళ్ళు తినేటప్పుడు నువ్వు బయటకు వచ్చేసేయి. ఇంటికి వచ్చిన తర్వాత తిను. మనకు లేదని ఎవరికి కనపడకూడదు. మనం చాలాసార్లు నాకు లేదు, నాకు ఇది లేదు, నాకు అది లేదని అందరూ చెప్పి చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అట్లా చేయకూడదు. ప్రభువుకే మనం చూపించుకోవాలి. అప్పుడు ఆ తల్లి చెప్పిన మాటకు ఆ పిల్లడు లోబడి, 2 పిల్లలు జమ అయిపోతా ఉన్నారంట. ఒక పెద్ద ఇంత పరుసు పడింది. దాంట్లో ఎన్నో డబ్బులు ఉన్నాయి. దాంట్లో చాలా బ్యాంక్ సంబంధించినటువంటి కార్డులు ఉన్నాయి. పర్సు పడింది. వాడు పక్కనోడు అంటున్నాడు, నువ్వే ముందు పోయినావు, నువ్వే తీసుకోరా, అందులోన నువ్వు ఫీజు కట్టాలా కదా, నువ్వు ఫీజు కట్టాలా, తీసుకోరా అని వాడు వెనకున్నాడు ఉంటాడు. వీడంటాడు, మా అమ్మ చెప్పింది దొంగతనము చేయదని, అది ఎవరిదో వాళ్ళకి వేయాలంటే. ఏరా నీకేమైనా పిచ్చి పట్టిందే? కరెక్ట్ డబ్బులు అంతే ఉన్నాయి, ఫీజు సరిపోయినటువంటివి. దేవుడు ఇచ్చినాడు, నీ దేవుడే ఇచ్చినాడు అని చెప్పు. నీ దేవుడే ఇచ్చినాడు అనుకో, నీ దేవుడు ఎంత గొప్ప కార్యం. ఈ విధంగా కూడా మోసపిస్తాడు సాతాను. అప్పుడు ఆ పిల్లవాడు అన్నాడు, లేదు 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 లేదు, నేను అట్లా చేయను, ఇది ఎవరిదో నిలబడతాను, వాళ్ళు ఇచ్చేంత వరకు ఇక్కడే నిలబడతాను, వాళ్ళకి ఇచ్చిన తర్వాత నా ప్రాణం సంతృప్తి పొందుతుంది. నా పిల్లవాడు చాలా నిజాయితీపరుడు. అప్పుడు పెద్ద ఆయన వచ్చినాడు, బాబు ఇక్కడ పర్సు పడింది, ఎవరైనా చూసినారా అంటే, ఇదిగో సార్ నాకు దొరికింది, తీసుకోండి. చాలా సంతోషపడినాడంటే ఈ పిల్లవాడిని మనసును చూసి సంతోషపడి వెంటనే దాంట్లో ఉన్న 1000 రూపాయలు ఇచ్చినాడు. మనకి 1000 రూపాయలు కట్టాల్సింది 1000 రూపాయలు ఇచ్చినాడు అని అంటే ఆయన అన్నాడంట ఆ పిల్లోడు, వద్దు సార్, నీ 1000 రూపాయల కొరకు నా నిజాయితీని, నా నీతిని, నా న్యాయాన్ని నమ్ముకోలేను అన్నాడు. నా మంచితనాన్ని నేను నమ్ముకోలేను సార్, నీ డబ్బు 1000 రూపాయల కొరకు నాకు వద్దు.
అని చెప్పినాడు. ఏంది పిల్లోడు వెరైటీగా ఉన్నాడు అని చెప్పేసి ఆ డబ్బులు జేబులో పెట్టుకొని వెళ్ళిపోయినాడు. తర్వాత స్కూల్కి వచ్చినాడు. అప్పుడు ప్రిన్సిపాల్ పిలిచింది. వాడిని పిలిపియండి అంటే పిలిచినారు. వాళ్ళందరూ అంటున్నారంట, ఈరోజు దొరికిన డబ్బులతోనంటే నువ్వు స్కూల్లో ఉండేవాడివిరా, ఫీజు కట్టుకుందువు, గడబడుతుంటివి. ఈరోజు నీ చాప్టరు క్లోజింగ్ అయిపోయింది నీ కథ అని. సరే ప్రభు ఉన్నాడు మాకి అని చెప్పేసి ఆ పిల్లవాడు గజగజ వణుక్కుంటూ పోయినాడు. వణుక్కుంటూ పోయిన తర్వాత అప్పుడు ప్రిన్సిపాల్ అడిగిందంట, ఎవరా ఫీజుకు డబ్బులు తెచ్చినావు అని అడిగిందంట. అని అడిగితే, లేదు మేడం. ఉదయం మరి పర్సు దొరికింది కదా, మరి ఆ డబ్బులు తీసుకోవచ్చు కదా నువ్వు, ఆయన ఇయ్యడానికి వచ్చినాడంట కదా ఒక ఆయన. అంటే వద్దు మేడం, నాకు తీసుకోబుద్ధి కాలేదు మేడం, నేను తీసుకోను అని చెప్పి. ఎవరు చెప్పినారా అంటే మా అమ్మ చెప్పింది. మీ అమ్మకి ఎవరు చెప్పినారంటే బైబిల్లో రాయబడింది. అమ్మ చెప్పిన మాట అంత తూచా తప్పకుండా పాటించే కొడుకులు ఏడ దొరకాలి కదా. ఈ దినాలు పెళ్లి కాగానే అమ్మ మాట వినొద్దు, నా మాట వింటావా, కిష్ణాలు పోసుకోవాలన్నా చెప్పు. మీ అమ్మ కావాలా, నేను కావాలన్నా? అమ్మ వద్దని లేడు, లేడు. ఆయనకి అంటే మా ఇంట్లోనే ఉంది సార్ అని. ఏడుంది నరకం అంటే మా ఇంట్లోనే ఉంది. తినా కూడా బాటలు పెట్టినా కూడా పెరికేసుకొని వస్తుంది. అట్లుంటుంది పరిస్థితి. ఆ మాట చెప్పగానే అనిందంట ఆమె. మరి ఎట్లా ఏం చేయాలనుకుంటున్నావు అంటే, సరే అదే మొద్దు కానీ నీవు జీవితం ఉన్నంత వరకు నీకు ఉదయము నీకు ఆయన నా భర్తనే, ఆయన ఆయన ఇప్పటి నుండి ఆ పిల్లోని దగ్గర ఫీజు ఇస్తాను, వాడు చదువు అయిపోయేంత వరకు ఒకవేళ న్యాయాన్నిగా నమ్ముకుని ఫలితానే. ఎప్పుడు కూడా దేవుడు మన సహవాసం బట్టి మనకి ప్రతి వారికి ఇచ్చేసినాడు కదా. ఆ మాట చదవండి కదా, ఏం రాయబడింది? వారి చేతికి ఆయన వారి చుట్టూ ఉన్న వారి తమ శత్రువులు, నీ శత్రువులు ఎదుట ఎప్పుడు ఓటమి ఉంటుందంటే ప్రభుని అడగాల. ప్రభా నా నేర్పించని అడగాలంట. చాలాసార్లు మనం ఏమన్నా ఇంకా అప్పుడప్పుడు 10వ భాగం ఇస్తున్నా, అన్నీ చేస్తున్నా, కానీ ప్రభుని ఇప్పుడు అన్నిల దగ్గరికి పోతే ఈ ఈ దానికి ఈ కార్యక్రమం అని చెప్తారు కూడా. మరి ఏ ప్రభు నేర్పిస్తాడు. నిలువలేకపోయి ఓటంగా వచ్చినాం. తర్వాత చూడండి, మరి జీవితంలో ఓటమి వచ్చేసింది. యెహోవా వారితో చెప్పు, వారు పోయిన ప్రతి స్థలమును వారికి బాధ కలిగించినాడు. దేవుడు చెప్పినట్లు వారితో ప్రతి ఊరికి కానీ ప్రతి స్థలాన్ని ఎందుకు బాధను జీర్ణించుకోలేదు. ప్రభా నీకంటే దావీదు ఏమన్నాడు తెలుసా? దాన్ని బట్టి నీ శోధించినాడు, నీ వెనకాల యెహోవాయే నా బలం అని గొప్పదనుకున్నావు. దేవుని బలమును 3 సంవత్సరాలు 3 నెలలు ఊరిడిసి పారము తెగులు. దావీదు ఏమని తెలివిగా ప్రార్థించినాడు తెలుసా? దేవుడు అత్యంత కృపగా శిక్షించేవాడు నీవే, నీవే. ఎన్ని బాధలు కల నీ చేతులు పడుటనే ప్రాణంతోనే మింగేస్తాను. కానీ జంతువు కానీ ఏం చేస్తుందంటే చంపిన తర్వాత దాన్ని తింటాడు. ఎట్లా ప్రాణంతోనే గోతులు తవ్వుతూనే ఉంటాడు, మన నాశనం కోరుతాడు, ఆ సూసైడ్ చేసుకొని చచ్చిపోతారు. మన జీవితంలో మన పక్షంగా ఉండేవాడు ఎవరు? ప్రవ్వా నీకు నరుని చేతులు పడనొద్దు ప్రవ్వా, నీ చేతులు. ఇప్పుడు చూస్తే తర్వాత కింద భాగం, యెహోవా వారికి శత్రువైన కనుక ఎందుకు ఇబ్బంది, మిక్కిలి ఇబ్బంది. తర్వాత 13వ వచనంలో అంటే దేవతలు వీటన్నిటిని బట్టి ఏం చేయబడ్డారంట? చుట్టూన్న వారికి వారిని ఓటమి కలిగింది, వారికి ఇబ్బంది. మా క్రమంగా ఏం సార్ రామక్క అంటే ఎవరు చెప్పండి? చూసిన వాళ్ళు చేయతండి. నేను చూసినాను, ఏం నలుగురు ఎత్తినారు అంటే ఎవరు అంటే మీ అంత డేంజర్. చూడన్నా సంబంధం చూడన్నా అంటే నువ్వు సాధనకంటే రాకుంటే దేవుడు అంటే నేను చెప్పే తప్ప ఆ మాట అంటే అట్టే జరుగుతుంది. మరి ఇప్పుడు ఈ రాత్రికే నీ కొడుకు పెళ్లి కావాలంట, నువ్వు మారమనసు పోవాలా, నీ నీతి భక్తిని చూసి గడ్డకు వేసుకోండి. కాబట్టి హీన దశ, ఏ దశ? న్యాయాధిపతులకు వారు వారి ఎదుట దూరము భూమి పంట గాని గాడిదలనే గాని జీవన ఇశ్రాయేలులకు ఉండనీయ
వారును వారి దేశము పాడు చీటకు ఆయన మిద్యానుల వల్ల దశకి వచ్చినప్పుడు మిక్కిలి, ఇక్కడ 5వది చెప్తా, హీన దశ, ఇబ్బందులు. 3-4 వచనాల్లో ఏం చేసినట్టు అమాలీకు మిడతల దండంతగా విస్తారంగా వచ్చినారట. మిడతల దండు అంటే తెలుసు, ఏందో విచిత్రంగా కనపడుతుంది. మిడతల దండలు అక్కడ వచ్చేసినారు. వచ్చి ఏం చేసినారు, గొర్రెలు. అప్పుడు ఆరో దినాల ఆస్తులు అంటే ఇప్పుడున్న ఇప్పుడు సంపాదించుకోవడం, ఉద్యోగాలు సంపాదించుకోవడం అంటే ఎవరికి గొర్రెలు అంతే కదా, ఎవరికి పశువులు ఎక్కువ ఉంటే, ఆవులు ఎక్కువ ఉంటే పొద్దున్న లేయాలా, గడ్డి తేవాలా, బరిగొడ్లు పోవాలా. ఎవరికి బరిగొడ్లు ఎక్కువ ఉంటే, పశువులు ఎక్కువ ఉంటే, ఎవరికి జీవాలు ఎక్కువ ఉంటే అదే ఆస్తి. ఎంత గొప్ప ధనవంతుడు నువ్వు. వాళ్ళ ధనమును, వాళ్ళు ఎత్తుకున్న పొలాలు, కోసే పంట అప్పుడు వచ్చేసినారంట. ఎక్కడ వచ్చేసినారు అనుకోండి, ఈ మిక్కిలి దేవునికి దూరమైనటువంటి. అప్పుడు ఈ 5 మన దూరంగా బాక దేవునికి ఆ ప్రభువు నాకు ఎప్పుడు ఉన్నాయో అంత సమీపంగా అట చెప్పగలవా? ప్రార్థన తెలుదు, ఆరాధన ఏమో. దేవుని పిల్లలమైనటువంటి మనం చాలా జాగ్రత్త. నీ జీవితంలో హీన దశ దేవునికి దూరం అయితే మనం ప్రత్యేకించబడాల. మన బంధువులందరూ సాతాను ఉపయోగించుకొని ఫోన్లు చేసి మనం ఏం చేస్తాం, స్కూల్లో కానీ ఉన్నందుకు ఊరికి పోయినాం. దేవుడి రానేరా మాత్రం ఆయనకేమి గుడ్డోడు కాదు. వచ్చినందుకు మా నాయన మా అమ్మలు చేసినారు, మా తమ్ముళ్ళు చేసినారు, మా బంధువులు చేసినారు. మనమే చేయలేదని సంఘం ఆయన వినడం తిరిగి దేవుని నేను మనుషుల చేత నిరాకరించబడతాడంట. కాబట్టి జాగ్రత్త వహించ. ఇప్పుడు హీన దశలు వచ్చినప్పుడు యెహోవాకు నీ జీవితంలో దేవుడు పూడ్చుకోవాలంటే కలిగినాలి. అక్కడ రాయబడింది కదా, వచ్చినప్పుడు వారు యెహోవాడంట మిద్యానుల వలన బామూర పెట్టగా యెహోవా పంపి. దేవుడు ఏం తప్పడు, నీ కన్నీళ్ళు ఆయన చూస్తాడు. ఇది అవసరం. మనం శిక్షించబడడం కూడా చాలా ప్రమాదమే. శిక్షించబడితే అట్టిట్టు ఉండదు. ఒకవేళ నువ్వు దేవా నష్టం ఉంటుంది. ప్రభు నమ్ముకునిండి వాళ్ళు ఏందో సేవకుని మీద అలిగి ఏందో గుత్తి కొంతకాలం మాట విని మీ కుటుంబంలో ఇది కాలని చెప్పి ఏం చేసినారు, దేవరు చేసినాం అనుకో, చిన్నమ్మక పెళ్లి. అప్పుడు వాళ్ళు ఏం చేసినారంటే ఇద్దరు పెద్దలుడు దేవుని అయితే వీళ్ళంతా లోకంలో కలిసిపోయినారు. ఎద్దుల బండి కట్టుకొని అన్ని పోతాయి దేవునికే. వాళ్ళ అనుకున్న స్థానానికి అక్కడ నుండి బస్సు వచ్చేసింది, పక్కకి లేచిపోయినాయి. దానికి కారకుడైనటువంటి ముగ్గురు. నువ్వు చాలాసార్లు ఏమనుకుంటావంటే దేవుడు ఏం చేసుకుంటాడు అనుకుంటాం, కానీ తెచ్చుకుంటాం. దేవుని రాజ్యానికి అర్హునిగా ఉంటాం. కనుక మీకు మాట 2వ దినవృత్తాంత గ్రంథం 6, 19, 20, 36 అక్కడ ఎందుకు అక్కడ దీనదశ అనేటువంటి మాట చూడండి. ద్వారా కలిగిన నష్టం, దేవుని మందిరమును తగలబెట్టి దాని యొక్క నగరాలన్నీ కాల్చివేసి బొత్తిగా పాడు చేసి కాకుండా తప్పించుకునే వారిని పోయిన తర్వాత పారసీకులకు అతని దాసులైరి దాసోహనం అయిపోయినారు. ప్రశస్తమైన వాటిని బొత్తిగా నష్టపోయినారు. బొత్తిగా అంటే అన్ని కాల్చేశారు. ఏం అటుపోయిన తర్వాత కొడుకులకు ఏం చేసినారంట, బబులోనీలు కొడుకులు కండ్లు బీకేసినారు. పొడిచి ఈయన బతుకు. ఇవన్నీ దేని చూపిస్తాయంటే ఏమవుతాయి, వాళ్ళని గోజాడేమనుకో, లేదనుకో, తల్లిదండ్రులు గౌరవించలేదనుకో, గుడ్డోడం అన్న అవుతావు. విడిచిపెట్టలే, తల్లిదండ్రులు పీకేసినారు, కాల్ చేస్తాడు. బొత్తిగా పతనమైపోయిగా. నీ జీవితంలో ఈ బొత్తిగా అనేటువంటిది నువ్వు తిరిగి ఏం చేసినాడు, మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడయా. 23 వచ్చిన మనల్ని ఏం చేసినాడట, చేసుకున్నాడు. దేవుడు నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకోవాలి, మనుషులు కాదు జ్ఞాపకం చేసుకోవాల్సింది. చదవండి అన్నమాట. 23 దశలో ఉన్నప్పుడు జ్ఞాపకము చేసుకున్నాం. 6వ అధ్యాయము ఎట్లా జ్ఞాపకం చేసుకున్నాడు గ్రంథం 6వ అధ్యాయం 1-2 వచ్చిన యెహోవా యొద్దకు మరలుదము రండి, ఆయనే మనల్ని స్వస్థపరచాల. తర్వాత ఆయనే మనల్ని బాగు చేయాల.
రండి మనం దేవుని వద్దకు పోదాం. బాగు చేస్తాడు. కింద అంటాడు 2వ వచనంలో బతికిస్తాడు. నువ్వు దేవుని దగ్గరికి రా, దేవుని విషయంలో నమ్మకంగా జీవించు, నీతి న్యాయం తప్పిపోవద్దు. నువ్వు దేవుల నీ జీవితంలో కష్ట నష్టాలు ప్రభు అంటున్నాడు రా, దేవుడు మారాలని కోరుకు. ఎవరు నిన్ను ఒక ఊర్లో గజ దొంగ, ఏ దొంగలందరికీ భాషలో గజ దొంగలకు పుట్టలేదు కాబట్టి మీరు ఎంతో ధన్యులు. గజ దొంగలు దారిలో ఉండేవాళ్ళు. ఇక్కడ కూడా దొంగతనాలు జరిగేటువంటి అన్ని గుంజుకొని ఇవన్నీ నాకు దొంగలు ఉండేది అప్పుడు అని అమ్మా దొంగ ప్రసారంగా వాడు త్వరకు ఉండాలి కదా. ఒక పని చేసినాడు, మందిరంలో అన్నం వడ్డిస్తున్నాడు. కూడా వచ్చి అడిగినాడు, అయ్యా అంటే నా పేరు ఇప్పుడు ఏం పరిచయం చేస్తున్నాను సార్. సార్ నేను గజ దొంగని. దొంగ అంటే కొంచెం వినాల్సిందే కదా సాక్ష్యం అని అడిగి. చెల్లు పక్కకు పెట్టు. ఏం లేదు సార్, నేను బంగారమే, నేను దొంగతనంలో ఉన్న బంగారం కాదంట. పోలీసు వాళ్ళు పట్టుకొని నెత్తి 4 కట్టెలు తీసుకొని మళ్ళా కాలు శాతం పడితే రక్తం కందేది. ఒప్పుకో, నువ్వు ఎడ తెచ్చినావు కదా దొంగతనం చేసేది చెప్పు అంటే, నేను ఆ దొంగతనము కొట్టేవాడే కాదు. అయితే ఒక దినం ఏం చేసిన, విశాఖపట్నం అంతా అదే కదా సమీ మొత్తం త్రవి గొంతు నోట్ల గన్ను పెట్టి ఇన్ని బ్యాంగులు చెప్పు అంటే ఆ గన్ను పెట్టి సార్ నన్ను చంపినా కూడా వార్త ద్వారా రక్షించబడ్డాడు. 6 months తీసుకొని అన్యాయమైన మనమైతే జరిగింది ఇప్పుడు రకాలు చేయని చెప్తాం. మూట పెట్టినాడు. అన్ని బ్యాంకుల్లో దొంగతనం చేసింది నేనే సార్. చేసినటువంటి జైల్లో ఒక దేవుని హృదయం మార్చినాడు సార్. ఈ బ్యాంకులో నేనే దొంగతనం చేసి కాదురా, నువ్వు ఒప్పుకోలేదే, ఈయన కేసు ప్రభు వచ్చినాడు. నేను బాగు చేయగలడు, యేసు ప్రభు మాత్రమే నేను స్వస్థ రా. భయంకరమైనటువంటిది. న్యాయాధిపతులు 14వ అధ్యాయం మొదటి 2 వచనాలు. నువ్వు కూలితివి గనుక మాటలు సిద్ధపరచుకొని ఇవ్వవలసిందేమనగా మా పాప ప్రభు దగ్గరకు వచ్చిన అడుగు, ప్రభువా నువ్వు తప్ప నాకు స్వస్థతే లేదు, నువ్వు తప్ప నన్ను లేదు. తర్వాత 4, వారు విశ్వాసఘాతకులు కాకుండా నేను వారి మీద నున్నాను. మనసు పూర్తిగా అంత వ్యర్థమైనటువంటిది, పూర్తిగా స్నేహిస్తాడంట ఆయన. నమ్మద ఆ మాట చదివి ముగిస్తాను. 3వ అధ్యాయం మాటలు ఒకరి జ్ఞాపకం చేసి మొదటి చదవండి. మరియు ఇర్మియా గ్రంథం 3వ పత్రిక. గాని ఆమె అతని యుద్ధ నుండి తర్వాత అతడు ఆమె యుద్ధకు బహు అపవిత్రము కదా అయినను నా యుద్ధకు తిరిగి రా అంటున్నాడు ప్రభు. ఈయన దశ వచ్చేసింది, కష్టాలు వచ్చినాయి, రా నా దగ్గరికి, నేనే నిన్ను స్వస్థపడతా, నేనే నిన్ను బ్రతికిస్తా, నిన్ను క్షమించదు. మనం ఎట్లాంటి వాళ్ళు పట్టుకొని బయట దంతాలి. డకాటి కోర్లం మనుషులం. ప్రభు అంటున్నాడు ఇప్పుడు రా. ఎవరైనా భార్య వెళ్ళి తర్వాత మరలా భర్త దగ్గరికి వస్తుందే. అయితే ప్రభు అంటున్నాడు చేశారు, అయితే ఇప్పుడు రా, నేను ప్రేమ గల దేవుణ్ణి. ఏమంటున్నాడు, చెట్లు లేని కొండ ప్రదేశం వైపు నీ నింపని స్థలం ఎక్కడున్నది, కాచినట్లు నీవు చేత నీ దుష్కార్యము చేత చూడు పరెనుగుతూ నీని పాపం లేదు. నువ్వు చేయందంటే విగ్రహారాధన గురించి దేవుడు మాట్లాడు. ఒక్కసారి చూడు, యాతారులు చూడు, చాలా మంది కొట్లాడితే కదా అంటే స్థలాలన్నీ మావే మంతి. అయితే ప్రభు ఇప్పుడేమో అయితే ఇలా బ్రతికి సెలవిస్తున్నాడు, ఇశ్రాయేలు నా యుద్ధకే తిరిగి ప్రభు బల దగ్గరికి రా. అందుకని ఇక్కడ అంటాడు ఆశీర్వాదం లేదని 3వ వచనం. దేశం అపవిత్రమే కాదు, వర్షం లేకపోయినా ఉన్నది. స్త్రీ ధైర్యం అంటే ధైర్యం కలది ఉన్నావు, బుద్ధి తెచ్చుకో, ఆ పాపంలోనే జీవిస్తున్నావు. చేతులు మనసు పూర్తిగా ఎట్లా ప్రేమించినాడంట, ఆమె చంపేశాడు. పూర్తిగా ప్రేమించి నీ కొరకే గాయాలు పొందాడు, నిన్ను చేర్చు. ఇప్పటికైనా వస్తే ప్రభు ఉన్నాడు, వస్తావా? ఈ 7 విషయాలు 7 తలంపులు ప్రభు దగ్గరికి రావాలని మనం చేతులు జోడించండి. నీ జీవితంలో హీన దశ
నీ సహచర్యలేదు. అందుకనే కుటుంబంలో అందుకనే ఇబ్బంది కలుగుతా ఉంది. అందుకనే మీ అందుకని సమాధానాడు రా కథ స్వస్థపరుస్తాను. నేను నిన్ను బ్రతికిస్తాను. మనస్ఫూర్తిగా తాను అంటున్నాడు. విడిచిపెట్టండి. యోగ్యంగా ప్రభు బలలో